పదే మ్యాజిస్ట్రేట్లు ఏదో అలా వస్తే అలా రిమాండ్ ఇచ్చేస్తున్నారు. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే వాటికి రిమాండ్ అక్కర్లేదు, నోటీస్ ఇచ్చి పంపించమనాల, విచారణ వరకు అనుమతించాలని గతంలో మేము ఇచ్చిన సూచనలు పట్టించుకోవట్లేదంటూ హైకోర్టు ఆవేదన అనకూడదు, ఆక్షేపణ వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండని హైకోర్టు ఆక్షేపించింది. ఫిర్యాదులో లేని అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులు రిమాండ్ కోసం హాజరుపరుస్తున్న సమయంలో మ్యాజిస్ట్రేట్లు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా రిమాండ్ విధించడం సరికాదని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్ కుమార్ అక్రమంగా నిర్బంధించారని ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యం మీద ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం మంగళవారం మరోసారి